క్రెడిట్ కార్డ్ వాడుతున్న వ్యక్తి అనుకోకుండా మరణిస్తే ఆ బిల్లు ఎవరు కట్టాలి అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. నేటి డిజిటల్ యుగంలో క్రెడిట్ కార్డులు సాధారణంగా ఉపయోగిస్తున్నప్పటికీ దీనికి సంబంధించిన చట్టాలు చాలా మందికి తెలియవు. ఆర్బీఐ నిబంధనల ప్రకారం క్రెడిట్ కార్డ్ రుణం అనేది అన్సెక్యూర్డ్ లోన్ గా పరిగణించబడుతుంది. అంటే ఎలాంటి ఆస్తి తాకట్టు లేకుండా ఇచ్చే రుణం కావడంతో ప్రధాన బాధ్యత కార్డు హోల్డర్ పైనే ఉంటుంది. ఒకవేళ కార్డ్ హోల్డర్ మరణిస్తే కుటుంబ సభ్యులను బ్యాంకులు బలవంతంగా అప్పు చెల్లించమని ఒత్తిడి చేయలేవు. వారసుల వ్యక్తిగత డబ్బు లేదా ఆస్తులను ఉపయోగించి బిల్లు వసూలు చేసే హక్కు బ్యాంకులకు లేదు. అయితే మరణించిన వ్యక్తి పేరు మీద బ్యాంక్ బ్యాలెన్స్, ఎఫ్డీలు, షేర్లు లేదా ఇతర ఆస్తులు ఉంటే వాటి విలువ మేరకే బకాయిలను బ్యాంక్ రికవరీ చేయవచ్చు. ఆస్తి విలువ కంటే అప్పు ఎక్కువైతే మిగిలిన మొత్తాన్ని బ్యాంక్ రైట్ ఆఫ్ చేయాల్సి ఉంటుంది. ఆస్తులు ఏవి లేకపోతే ఆ రుణం ఎన్పిఏగా నమోదవుతుంది. కానీ జాయింట్ క్రెడిట్ కార్డ్ లేదా గ్యారంటీ ఇచ్చిన వ్యక్తి ఉంటే మాత్రం వారు పూర్తి బాధ్యత తీసుకోవాలి. ముఖ్యంగా కార్డ్ హోల్డర్ మరణించిన వెంటనే బ్యాంకుకు సమాచారం ఇవ్వడం చాలా అవసరం.